హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సువర్ణ, మాది కడప జిల్లా ప్రొద్దుటూరు అండి. నేను ఒక ఛానల్ క్రియేట్ చేశాను, రెవల్యూషన్ బై సువర్ణ అని చెప్పి. నేను అసలు ఎందుకు ఛానల్ క్రియేట్ చేశాను, నేను ఎందుకు ఇవాళ మీ ముందు ఉన్నాను, నేనేం చెప్పదలుచుకున్నాను, అసలు నేను ఎవరు, నేనేంటి, నా పుట్టు పూర్వతరాలు అన్ని చెప్పిన తర్వాత నేను ఈ వీడియో పెడదాం అనుకున్నాను. బట్ వాటన్నిటికంటే ముందుగా నేను ఈ వీడియో పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే ఈ వీడియో చాలా అతి త్వరగా ప్రజలకి చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రోజు వింటున్నాను, నా మనసుకు చాలా కష్టమవుతుంది. చాలా మంది తల్లిదండ్రులు, చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఎంతో మదన పడుతూ ఎంతో కష్టపడుతున్నారు. నేను యాక్చువల్గా ఈ వీడియో ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే పల్లెటూర్ల వాళ్ళు, పట్టణంలో వాళ్ళు, చిన్న పెద్ద వయసు తేడా లేకుండా, ఆడ మగ లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. సో నేను మొదట నా మాతృభాష అయినటువంటి తెలుగులో ఈ వీడియో చేయదలుచుకున్నాను. తర్వాత సేమ్ వీడియో, సేమ్ ఇన్ఫర్మేషన్ నేను ఇంగ్లీష్లో కూడా చేస్తాను. చిన్న పెద్ద ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. చాలా సాధ్యమైనంత వరకు తెలుగులోనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఎక్కడైనా ఏమైనా అర్థం అవ్వలేదు అని అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను తప్పకుండా మీ కామెంట్ చదివి నేను మీకు జవాబు చెప్తాను. సో ఇవాళ కంటెంట్లోకి వెళ్తే, నన్ను చాలా రోజుల నుండి అంటే చిన్నప్పటి నుండి నన్ను ఒక విషయం చాలా బాధిస్తుందండి. ఎందుకంటే నేను చాలా చూశాను, ప్రతి ఒక్కరూ ఏమంటారు, మనకి మాత్రం జరిగినప్పుడే ఆ బాధ మనకు తెలుస్తుంది అనుకున్నటువంటి ఒక చాలా దుర్భరమైన, కఠినమైన నిర్ణయం తీసుకొని చాలా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు అయితే కానీ, వాళ్ళ తోబుట్టువులు అయితే కానీ చాలా కష్టపడుతున్నారు. ఎంత బాధాకరమైన విషయం అంటే అది ఏంటంటే ఆత్మహత్యలు, సూసైడ్స్. ఆ పదం వింటుంటేనే ఎక్కడో ఒక తెలియనిటువంటి భయము, వెన్నులు వణుకు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎక్కడో ఏమంటారు, ఏదో తెలియని బాధ. వాళ్ళు ఎవరో తెలిసి ఉండదు, వాళ్ళు ఎక్కడో ఉండి ఉంటారు. వాళ్ళకి అంతటి కష్టం ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఏంటి, అరే వాళ్ళని ఒక్క నిమిషం కూర్చోపెట్టి మనము 4 మంచి మాటలు చెప్తే వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చి ఉండొచ్చేమో అన్న ఆలోచించాల్సినటువంటి విషయం అది. సో నేను ఇవాళ దాని గురించి కొంచెము వివరంగా, క్లుప్తంగా మాట్లాడదలుచుకున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కరైనా ఈ వీడియో వల్ల ప్రయోజనం పొందబడి ఇది మాకు చాలా నచ్చింది, దీనివల్ల మేము ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగాము, కొంచెం మారగలిగాము, మా జీవన విధానాన్ని కొంచెం మార్చుకొని మంచిగా జీవించదలుచుకున్నాము అని అనుకుంటే, ఒక్కరు అలా ఆలోచించినా కూడా ఇంకొకరికి పంచుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే. దానివల్ల నేను చాలా సంతోషిస్తాను. ఒక బిడ్డను కోల్పోయినటువంటి ఆ తల్లిదండ్రి కార్చే కన్నీరు ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. నేను చాలా ప్రత్యక్షంగా చూశాను. ఆ బాధ ఏ తల్లిదండ్రి పడకూడదు. ఏ బిడ్డను కోల్పోయినటువంటి బాధ వర్ణనాతీతము. అలాగే ఏ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని కోల్పోకూడదు. సో ఏంటంటే మన జీవితం అనేది చాలా ఉన్నతమైనదండి, చాలా ఉత్తమమైనది. ఏంటంటే ఆత్మహత్య అనేది చాలా పాపం అండి. మీరు చూసే ఉంటారు, పురాణాలలో ఆత్మహత్య చేసుకున్న వారికి కొన్ని ప్రదేశాలలో ఏంటంటే చాలా ప్రత్యేకంగా వారికి అంత్యక్రియలు కూడా జరిపిస్తారు. ఎందుకంటే ఆత్మహత్య అన్నటువంటిది అంత మహాపాపము. చాలా చిన్నప్పటి నుండి చాలా చూశాను. మేము యాక్చువల్గా నేను 15 సంవత్సరాలు కూడా నిండు నాకు అప్పటికి. మేము ఉన్నటువంటి సందులో, మేము అద్దెకు ఉన్నటువంటి సందులో సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గర, ప్రొద్దుటూరు ఎవరైనా ఐడియా ఉంటే ప్రొద్దుటూరు దగ్గర సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గర ఉండేవాళ్ళము. అక్కడ నేను నివసిస్తున్నటువంటి సందులోనే 3 ఆత్మహత్యకు పాల్పడ్డారు. 3 డిఫరెంట్ అంటే వేరే వృత్తి అయి ఉండొచ్చు, విద్యార్థులు అయి ఉండొచ్చు, వివాహం చేసుకుని పిల్లలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కారణం ఏదైనా అవ్వనివ్వండి. సో మేమున్న ఏరియాలో 3 చేశారు. అలా మా దగ్గరి బంధువులలో 3 చేశారు.
ఆ, వారి పేర్లు చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మనకి దైవంతో సమానం అంటారు. వారి ఆత్మ ఎక్కడున్నా ఆ, సంతోషంగా ఉండాలి. కనీసం నెక్స్ట్ జన్మలో అయినా వాళ్ళు ఎటువంటి ఏమంటారు కష్టాలతో అట్లా లేకోకుండా వారు మళ్ళీ జన్మలో ఆనందంగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి తల్లిదండ్రులు అయితేనేమి, వారిని నమ్ముకున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి దేవుడు అత్యంత శక్తిని సమకూర్చాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఉదాహరణకి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఫస్ట్ ఉదాహరణ వచ్చేసి మేము అద్దెకున్నటువంటి జస్ట్ మా ఇంటి ఓనర్ వాళ్ళ అబ్బాయి అనమాట. కారణం ఏంటంటే అంటే కారణాలు ఏంటి అనేది వాస్తవాలు ఆ వ్యక్తికి దేవుడికి మాత్రమే తెలుస్తాయండి. కొన్ని సన్నివేశాలలో అత్యంత దగ్గర వ్యక్తులకు మాత్రమే తెలుస్తాయి. సో కారణాలు అవి నిజమా కాదా అన్నది నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఎగ్జామ్లో ఏదో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చాయి అని చెప్పి ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళేసి స్లీపింగ్ పిల్స్ తీసేసుకున్నారు తను. తర్వాత వారి తల్లిదండ్రులకి నేను లిటరలీ చెప్తాను, ఆంటీ ఆల్మోస్ట్ ఒక సంవత్సరం రోజుల పాటు నేను తర్వాత ఆంటీ మొహం చూడలేదు. అదే సందులో తిరిగే వాళ్ళము, అదే సందులో ఆడుకునే వాళ్ళము, బట్ నేను ఎప్పుడు తనని చూడలేదు. తను బయట అసలు ఎప్పుడు కనిపించలేదు. అంటే ఎట్లా ఉంటుందంటే కొడుకు పుట్టినప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఎంత సంతోషపడతారంటే మమ్మల్ని పున్నామ నరకాల నుండి రక్షించేవాడు పుట్టాడు అని చెప్పి చాలా ఆనందపడతారు చాలా కుటుంబాలలో. అటువంటి ఒక కన్న కొడుకు, చెట్టంత కొడుకు, చేతికి అందిన కొడుకు అట్లాంటి పనులు చేస్తే ఏ తల్లిదండ్రి తట్టుకుంటారు చెప్పండి? మనము ఒక్క విషయం ఇక్కడ ఆలోచించాలి. మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు కనీసము మనకి అత్యంత సన్నిహితమైన వ్యక్తులు ఒకరు కానీ ఇద్దరు కానీ ఖచ్చితంగా ఉంటారు. వారితో కూర్చోండి. నన్ను అడిగితే ఫస్ట్ తల్లిదండ్రులతో కూర్చోండి. మీ బాధ ఏంటో పంచుకోండి. మీ బాధను చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే తల్లిదండ్రులకు వద్దు, ఏదైనా ఒక కష్టము తల్లిదండ్రులకు చెప్తే వారు ఇంకా ఎక్కువ బాధకి గురవుతారని అనిపిస్తున్నప్పుడు మీరు వెళ్ళేసి డైరెక్ట్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ తోడబుట్టిన వాళ్ళకి కానీ చెప్పుకోండి. కొంచెం బాధ తీరుతుంది. ఇది ఏంటంటే చాలా మంది ఏదో ప్లాన్ చేసుకొని పద్ధతిగా స్కెచ్ చేసుకొని అంత ఉండదండి. జస్ట్ ఏమంటారు క్షణికావేశం అంటారు చూడండి, అది జస్ట్ క్షణికావేశం. హస్బెండ్ ఏదో అన్నాడని, భార్య ఏదో అనిందని, భర్త ఏదో అన్నాడని, తల్లిదండ్రులు ఏదో తిట్టారని కొట్టారని, స్కూల్లో మార్కులు తక్కువ వచ్చాయని, బిజినెస్లో లాస్ వచ్చిందని, అత్తమామలు వేధిస్తున్నారని, కారణం ఏదైనా కానివ్వండి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదిరించి పోరాడే శక్తిని ప్రసాదించమని మాత్రమే దేవుని కోరుకోండి. ఆ సమస్యకి పరిష్కారాన్ని వెతికే మార్గంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే శాశ్వతమైన పరిష్కారాన్ని వెతకాలని అనుకుంటారు, కానీ దాన్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే శాశ్వతమైన ఏమంటారు దాని నుండి ఎట్లా తప్పించుకోవాలి అట్లాంటి మార్గాలు వెతుకుతున్నారు. ఎంత అన్యాయం అండి! మనల్ని కని పెంచి మనకి విద్యాబుద్ధులు చెప్పించి మనల్ని ఇంత పెద్ద చేసి మనము లాస్ట్కి వాళ్ళకి ఇస్తున్నది ఏంటి? వాళ్ళకి తీరని పుత్రశోకము ఆర్ పుత్రికా శోకము. వాళ్ళు నిజంగా దానికి అర్హులని మీరు అనుకుంటున్నారా? నన్ను తీవ్రంగా కలిచివేసింది ఏంటంటే ఇటీవలి కాలంలో ఒక అమ్మాయి మేడమై నుండి తన 8 ఏళ్ల కూతుర్ని ఫస్ట్ తోసేసి తర్వాత తను కూడా దూకేసి చనిపోయిందని విన్నాను. అది నిజానిజాలు వాస్తవాలు నాకు ఖచ్చితంగా తెలీదు. బట్ నేను విన్నంతట్లో ఒకవేళ అది నిజమే అయితే తను చదువుకొని జాబ్ చేస్తూ ఇట్లాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది అంటే ఒక్కటి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తను ఎంతటి కష్టానికి గురైంది, ఆ కష్టానికి కారణం ఎవరు, ఆ కష్టాన్ని ఎవరికైనా పంచుకుంటే అది నెరవేరుతుందా, అది తీరుతుందా? ఫస్ట్ ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత ఆ కష్టం అసలు తీరదు అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఆ కష్టం కల్పించిన వాళ్ళ దగ్గర నుండి పక్కకి వెళ్ళిపోవడమా, లేదు అంటే ఆ కష్టము వాళ్ళకి కూర్చోబెట్టి పద్ధతిగా వివరించి ఇది నా పరిస్థితి, ఇది ఇట్లా ఇట్లా ఉండకూడదు, ఇది అది అని చెప్పి నచ్చ చెప్పడానికి ప్రయత్నించడమా, లేదు ఏది అవ్వలేదు ఎంచక్క మీ బ్రతుకు మీరు బ్రతకాల్సిన స్వశక్తి పెట్టుకొని అట్లాంటి నిర్ణయం తీసేసుకొని
ఒక చంటి బిడ్డని అట్లా చేసింది అంటే తను ఎంతటి కష్టానికి గురై ఉంటుందో తనకి తెలుసు. తన చుట్టూ ఉన్న వారికి ఎవరికైనా తను పంచుకొని ఉంటే తెలిసి ఉంటుంది. ఇక్కడ ఒక విషయము మనం ఆలోచించాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల తప్పు కూడా ఉందేమో అని నాకు అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో. ఎందుకంటే కూతురు తన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు చాలా వరకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఏదో కూతురికి నచ్చ చెప్పేసి ఇవాళ సర్దుకుంటుంది, రేపు సర్దుకుంటుంది. వారు అంటే సమాజంలో తమ కూతురు తమ ఇంటికి వచ్చేసి భర్త నుండి దూరం అయిపోతే సమాజం చిన్నచూపు చూస్తుందనో, లేకపోతే తనకి పిల్లలు ఉంటే ఆ పిల్లల బరువు బాధ్యతలు ఎవరు మోస్తారు, రేపొద్దున మనము మన కాలం వెళ్ళిపోతే అని ఒక విధమైనటువంటి భయాందోళనలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో సర్ది చెప్పే ప్రయత్నం చేసేసి తిరిగి పంపించేస్తారు. 1-2 రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ శరామామూలే అవుతుంది. తను ఏంటంటే ఇంకా ఒకానొక సందర్భం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. చాలా తక్కువ సందర్భాలలో కనీసం భర్త తనకి అండదండగా నిలబడే సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కనీసం భర్త కూడా తన మాట వినకుండా అత్తమామ మాటే వింటూ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తూ అలా విసిగిస్తూ. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీ కూతురు లాంటిదే కదా మీ కోడలు కూడా. మీ కూతురికి ఏదైనా చిన్న కష్టం కలిగితే మీకు ఎంత బాధేస్తుంది, అట్లే మీ కోడలికి ఏదైనా కష్టం కలిగితే కూడా వారు కన్న తల్లిదండ్రులు కూడా అలాగే బాధపడతారని మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇక్కడ మీ కొడుకుకి ఇంకొక పెళ్లి చేసి ఇంకొక భార్యను తీసుకురాగలరు, పిల్లలు ఉంటే వారికి మళ్ళీ తల్లిని తీసుకొని రాగలరు. కానీ వారు మీ కోడలు తల్లిదండ్రులకి ఇంకొక కూతుర్ని మీరు తెచ్చివ్వగలరా? వారికి ఈ జీవితానికి అది సరిపోదా? ఇంకా జీవితం అంతా జీవోత్సవాల్లో బ్రతికి వారు ఎందుకు బ్రతికున్నారో కూడా తెలియకోకుండా అలా నిర్జీవంగా మిగతా జీవితాన్ని జస్ట్ అట్లా నెట్టేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాం చూడండి మనం సమాజంలో. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను, ఇది ఏ ఒక్క వ్యక్తి సమస్యో ఒక కుటుంబం సమస్యో కాదండి. ఎందుకంటే ఇవాళ రేపు ఎలా ఉందంటే, నేను పెరిగిన వాతావరణంలోనే నా చుట్టుపక్కల వాళ్ళలోనే నేను 6 ఆత్మహత్యలు చూశాను. అంటే ఇట్లా రోజుకి పెరిగిపోతూ యావరేజ్గా తీసుకుంటే 2016లో 93,000 మంది ఆత్మహత్యకు గురయ్యారు. 2019 లెక్కలు చూసుకుంటే ప్రపంచం మొత్తం మీద 2,30,000 మంది చనిపోయారండి. ఎంత ఎట్లా అంటే వీరిలో చాలా వరకు యంగ్స్టర్స్, యువకులు. శారీరక దృఢత్వము, మానసిక దృఢత్వము ఉండాల్సిన యువకులు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే, వయసు పైబడిన వారు, చిన్నపిల్లలు ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో బెడ్ మీద నెలలు ఈ జీవితానికి ఎప్పుడు విముక్తి లభిస్తుంది అని పోరాడుతూ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? నేను ఇంకొక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఇటీవలి కాలంలోనే ఒక అమ్మాయి తనకి ఆన్లైన్ క్లాసులు, ఇప్పుడు కరోనా వల్ల చాలా స్కూల్స్ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాయి. అందుకోసము వారి తండ్రి ఆండ్రాయిడ్ ఫోన్ కొనివ్వలేదు అని చెప్పి తను ఆత్మహత్యకు పాల్పడింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనకు మనసు ఉండాలి, కానీ చాలా మార్గాలు ఉంటాయండి. మనకు నిజంగా కసి ఉండి మన మనసు నిజంగా ఆ పని చెయ్యి అని చెప్తే మనకు తెలియకుండానే మనము మార్గాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతాము. నేను నా ఉదాహరణ చెప్తాను చూడండి. నేను నా చదువు అంతా అయిపోయి నేను ఉద్యోగ రీత్యా జాబ్ సెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా నా దగ్గర ఒక ఫోన్ లేదు, నాకంటూ ఒక గుర్తింపు, నాకు ఒక నెంబర్ లేదు. ఎవరైనా కంపెనీ వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అంటే నా రెజ్యూమ్లో నా ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేదాన్నండి.
చాలా రోజులు అట్లా జరిగింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ, నా తమ్ముడు నాకు ఒక సపరేట్ ఫోన్ కొనిచ్చి దాన్ని పంపించారు. అప్పటి వరకు నా దగ్గర ఒక ఒక ఫోన్ లేదు, ఒక నెంబర్ లేదు. ఆ, కానీ నేను నా ఉద్యోగాన్ని వెతుకులాటలో ఎప్పుడు నేను వెనకంజ వేయలేదు. ఈ విషయంలో నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు, నా ఫ్రెండ్స్. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆ, సో నేను వారికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. అట్లాంటి సందర్భాలు మనం వెతుక్కోవాలి, మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. నాకు జాబ్ వచ్చే వరకు కూడా నా దగ్గర ఒక ల్యాప్టాప్ లేదు, నాకంటే ఒక పర్సనల్ ల్యాప్టాప్ లేదు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్లో వర్క్ చేయడానికి, ఆఫీస్లో పనిచేయడానికి ల్యాప్టాప్ డెస్క్టాప్ ఇచ్చేవారు. బట్ నాకంటూ ఒక పర్సనల్ ల్యాప్టాప్ లేకుండే. తర్వాత జాబ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను నా స్వశక్తి మీద నేను ఒక ల్యాప్టాప్ కొనుక్కోగలిగాను. ఏదో ల్యాప్టాప్ లేదనో, ఫోన్ లేదనో, ఇంకోటి లేదనో, ఏదో లేదనో. ఇంకొక విషయము, నా బీటెక్ థర్డ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్లో అనుకుంటాను, చాలా కొన్ని సబ్జెక్ట్స్కి ఎలా ఉంటుందంటే స్పెక్ట్రమ్స్ రిలీజ్ చేస్తారనమాట. సో ఆ స్పెక్ట్రమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి స్టాక్ అయిపోయేది, ఒక్కొక్కసారి స్టాక్ ఉన్నా కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా ఉండేది. సో మా ఫ్రెండ్స్ దగ్గర కంబైన్ స్టడీ చేసి ఒక 2-3 గంటలు ఆ బుక్ని ఇంటికి తెచ్చేసుకొని చదివేసుకొని తర్వాత వాళ్ళ బుక్ వాళ్ళకి తిరిగి ఇచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటండి, మనకి చెయ్యాలి అనే దృఢ నిశ్చయం ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి, అంతే. మిమ్మల్ని ఎవరు ఆపరు, మీకు మీరు అవరోధం తప్ప ఇంకెవరు కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పిల్లలకి చదువు పట్ల ఆసక్తి లేదు, వాళ్ళకి ఇంకో ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటారు కదా, పాటలు పాడడం కానీ, డాన్స్ నేర్చుకోవడం, భరతనాట్యం, కూచిపూడి, ఆర్ట్స్ నేర్చుకోవడము, ఇంకా ఏదైనా వారి టాలెంట్, వారి స్కిల్స్ ప్రూవ్ చేసుకోవాలని వాళ్ళకు ఉంటుంది. అటువంటి వారిపైన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అట్లాంటివన్నీ ఎక్కడ ఇదవుతుంది, నువ్వు జాబ్ తెచ్చుకోవాలి, ఖచ్చితంగా కెరీర్లో సెటిల్ అవ్వాలి, నెలకింత సంపాదించాలి, నీ కాళ్ళపైన నువ్వు నిలబడాలి అని చెప్పి వారిపైన అత్యంత ఒత్తిడి పెట్టేసి వారిని తీసుకొని వెళ్ళిపోయి ఏదైనా హాస్టల్లో పడేసి నా కొడుకు వారి కూతురు బాగా చదువుకోవాలి, మంచి ప్రయోజకులు అవ్వాలి అని వారి కళలని వారి పిల్లల రూపంలో తీర్చుకోవాలని వాళ్ళు అనుకుంటారు. ఇది తల్లిదండ్రుల ఆలోచన, అంతవరకు బాగానే ఉంది. కానీ పిల్లలకి ఎట్లా ఉంటుందంటే, ఒక్కసారిగా అంత ఒత్తిడి వాళ్ళు తట్టుకోలేరు. ఒక్కసారిగా మొదటిసారి హాస్టల్లో వేసినప్పుడు అక్కడ తల్లి ఉండదు, తండ్రి ఉండడు, అక్క చెల్లెలు ఉండరు, కొత్త వాతావరణము, తీసుకునే ఆహారం సహించదు, ఆరోగ్య సమస్యలు, కొత్త వాళ్ళ అంటే కొంచెం బెరుకు, భయం ఉంటుంది. ఈ ఒత్తిడి అంతా తట్టుకోలేక వాళ్ళు ఏమైపోతుందంటే, ఈలోపే ఈరోజు ఒక ఎగ్జామ్, ఈరోజు ఒక పరీక్ష, రేపు ఒక పరీక్ష, ఇట్లా ఎట్లా అంటే గ్రైండర్లో వేసి పిండి ఆడించినట్లు ఉంటుంది అనమాట వాళ్ళ పరిస్థితి. అప్పుడు వాళ్ళది ఎవరికి చెప్పుకోలేరు. సో వాళ్ళకి ఇంకా చావు తప్ప వేరే ఏది శరణ్యం కాదు మాకు అన్నట్లు ఇట్లా ఇది చేసేస్తారు. సొంత మా పెద్దమ్మ మనవరాలు కూడా ఇలా చేశారు. కారణాలు ఏమైనా అవనివ్వండి, అది చాలా తప్పు. సో ఇలా ఎందుకు జరుగుతుంది, ఏంటి, ఏమైనా చేయగలమా అసలు, నా సైడ్ నుండి నేను ఏమైనా చేయగలనా, ఎంత బాధ అనిపిస్తుంది నాకు అని నేను ఆలోచించినప్పుడు, నేను లింక్డ్ఇన్లో ఒకరోజు రీసెంట్గా న్యూస్ ఫీడ్ చూస్తూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్ నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే, ఒక అబ్బాయి, యాక్చువల్లీ తను మా కాలేజ్లో జూనియర్, నాకు ఒక మెసేజ్ పెట్టాడు. హాయ్ అక్క, ఎలా ఉన్నారు, నన్ను గుర్తుపట్టారా? నిజంగా అయితే నేను గుర్తుపట్టలేదు, చెప్పాను, గుర్తు తెచ్చుకోలేకున్నాను, మనం ఎప్పుడు కలిసాము, ఎక్కడ కలిసాము, సంథింగ్. ఆ అబ్బాయి చెప్పాడు, మీరు కాలేజ్లో మాకు గెస్ట్ లెక్చర్ ఇచ్చారు, అప్పుడు
నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నాకు చాలా మంచి జరిగింది యాక్చువల్గా. ఆ రోజు నుండి నేను ఈ రోజు వరకు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను. నా ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అయింది. నేను ఇలా జాబ్ చేస్తున్నాను ఇదేదని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు అప్పుడు గుర్తొచ్చింది, నేను అప్పటికి 3-4 సార్లు కాలేజ్లో గెస్ట్ లెక్చర్ ఇవ్వడం జరిగింది. సో నేను చెప్పిన మాటలు విని ఒక అబ్బాయి అలా చెప్పేటప్పటికి నాకు చాలా సంతోషం వేసింది. నాకు అప్పుడు అనిపించింది, ఓకే, ఒక మాట బాణం కంటే ఇంత పదునైనదా? ఒక మంచి మాట ఆ, ఒక 10 మందికి ఒక మాట చెప్పినప్పుడు ఆ మంచి మాట 10 మందిలో కనీసం ఒక్కరిలో మార్పు తేగలిన ఆ, మన చేసే ప్రయత్నంలో సఫలం చెందినట్లే కదా అనిపించింది. అనిపించిందే తడవుగా ఒకటే ఇంకా నిర్ణయం చేసుకున్నాను. దీని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు ఏంటి, ఎందుకు ఇంతమంది ఎందుకు ఇలా చేస్తున్నారు? రికార్డ్స్ చూస్తే చాలా కష్టం అనిపించిందండి. అప్పటి వరకు ఒక అమ్మాయి స్టోరీ చదివిన తర్వాత, అప్పటి వరకు నాకు ఉన్న అభిప్రాయం వేరు. ఆ అమ్మాయి స్టోరీ చదివిన తర్వాత నాకు ఇంకా కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ అమ్మాయి చెప్తుంది, అమ్మాయి ఒక ఇంజనీర్ బేసిక్గా. తన తనకంటే 3 ఏళ్ళ చిన్నవాడైన తన తమ్ముడిని తను కోల్పోయింది. తన తమ్ముడు ఇట్లే కఠినమైన నిర్ణయం తీసేసుకొని ఒక రోజు తను లేడు అన్న చేదు వార్తని వారి తల్లిదండ్రులకి వారి సోదరికి తెలియజేశారు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడండి. అట్లా ఎంత క్లోజ్గా ఉంటాము. మేమిద్దరం ఒకే స్కూల్ చిన్నప్పటి నుండి, ఆల్మోస్ట్ కలిసే పెరిగాము. తనకి జస్ట్ హెడ్ ఏక్ అని తెలిస్తే కూడా, ఓ సునీల్కి హెడ్ ఏకా, అయ్యో తను ఏదైనా చిన్న కష్టం వస్తే ఓ అంత అంత బాధేస్తుంది. ఆ అమ్మాయి తన స్టోరీ చెప్తుంటే, ఆ అమ్మాయికి లిటరలీ 3 సంవత్సరాలు పట్టిందంట దాని నుంచి అంతో ఇంతో కొద్ది గొప్ప బయటపడడానికి. అలాగే ఇప్పటికీ తను పోరాడుతూనే ఉందంట. తన తల్లిదండ్రులకి ధైర్యాన్ని నింపుతూ, తను ధైర్యాన్ని తెచ్చుకుంటూ, ఎంతో శక్తిని కూడబలుక్కొని తను తన తదుపరి గమ్యాన్ని సాగిస్తూ ఉంది. తను కోల్పోయిన నష్టాన్ని ధైర్యం చెప్పుకుంటూ, దాని నుంచి బయటపడే మార్గాలు వెతుక్కుంటూ, తను అక్కడితో ఆగిపోకుండా ఇట్లాంటి ఒక సందర్భము, ఇట్లాంటి ఒక అత్యంత బాధాకరమైన సన్నివేశం ఎవరి జీవితాల్లో జరగకూడదు. ఏ ఒక్క తల్లిదండ్రి నా తల్లిదండ్రులాగా బాధపడకూడదు, ఏ ఒక్క సోదరి తన తమ్ముని కోల్పోకూడదు అని కఠినంగా దృఢంగా నిశ్చయించేసుకొని తను ఒకటి లాంచ్ చేశారు, change.org అని చెప్పేసి. దాంట్లో ఒక పిటిషన్ లాంచ్ చేశారు. దాంట్లో తను 4 లక్షల సిగ్నేచర్స్ కలెక్ట్ చేయగలిగారు. అప్పటి వరకు ఒక్క హెల్ప్ లైన్ కానీ ఏది లేకోకుండా ఉన్నటువంటి కంట్రీలో తను కిరణ్ అనే పేరు మీద ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేశారు. దట్ ఈస్ అది 24 గంటలు వారం పొడవునా పనిచేస్తుంది. అందులో 13 భాషలలో 600 మంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు. మీ విషయాలు చాలా అత్యంత గోప్యంగా ఉంచుతారు. మీకు ఏదైనా కష్టం అనిపించినప్పుడు వెంటనే ఈ హెల్ప్ లైన్, నేను ఇప్పుడు చెప్పబోయే హెల్ప్ లైన్కి కాల్ చేయడానికి ప్రయత్నించండి. వారికి మీ కష్టాన్ని తెలియజేయండి. వారు మీ విషయాల్ని ఎవరికి చెప్పరు. మీకు సాధ్యన అత్యంత బెస్ట్ సొల్యూషన్ ఇవ్వడానికి, పరిష్కారం కలిగించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు వారి శాయశక్తుల. నెంబర్ వచ్చేసి 1800599019. ఇంతటి కష్టానికి గురైనటువంటి అమ్మాయి పేరు రాశి తక్రాన్. రాశి తక్రాన్ గారు, మీరు చాలా మంచి పని చేస్తున్నారండి. మీకు జరిగిన నష్టం అయితే ఎవరు తీర్చలేనిది. బట్ మీరు ఆ నష్టాన్ని తలుచుకొని కృంగిపోకోకుండా, అక్కడితో ఆగిపోకోకుండా, ఇట్లాంటి కష్టం ఇంకా ఎవరికి జరగకూడదు అన్నటువంటి ఆలోచనతో మీరు తీసుకున్న ఈ నిర్ణయము చాలా మంచిది. అది చాలా ఎక్కువ మందికి చేరాలి అతి త్వరగా అని నేను కోరుకుంటున్నాను.
అప్పటి వరకు ఎంతో ఆనందంగా మన చుట్టూ తిరిగినటువంటి మన మనుషులు మన మధ్య ఇక లేరు అని తెలిసినప్పుడు దాన్ని ఆ, తట్టుకొని ఎక్కడ లేని శక్తి కూడబలుక్కొని ముందుకు సాగడం అన్నటువంటిది ఆ, చాలా ధైర్యం కావాలి యాక్చువల్గా. ఆ, చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ చాలా అంటే చాలా కష్టం. అందరూ అంటారు ఆ, ఏ చచ్చిపోయాడు, ఆ, పిరికి పందా, ఆ, ఆ, జీవితంలో గెలవలేక ఇట్లా చేశాడు. కాదండి, వారికి ఆ అది చేయడము ఇష్టం ఉండి ఉండొచ్చు, లేకుండా ఉండి ఉండొచ్చు, కానీ బలవంతంగా చేస్తున్నారు అంటే ఆ, తనకు నచ్చిన, తను పెరిగిన వాతావరణాన్ని, తను పెరిగిన మనుషుల మధ్య ఉండకుండా తను వెళ్ళిపోదలుచుకున్నాడు అంటే చాలా ధైర్యం కావాలి. కానీ మనల్ని వదిలి వెళ్ళిపోయిన వారిని తలుచుకుంటూ జీవితం గడపాలి అంటే ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. ఇక్కడ ఒక్కటి చెప్పదలుచుకుంది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి కానీ పిల్లలు తల్లిదండ్రులకు కానీ మీరు ఒంటరి వారు కాదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒంటరి వారు కాదు, మీకు మేము ఉన్నాము అని మీ ప్రేమలో, మీ అఫెక్షన్, మీ ఆప్యాయతలు చూపించడంలో మీకు ఏ కష్టం కలిగినా మేము ఉన్నాము అన్న ధైర్యాన్ని నింపండి. మీరు ఏ సందర్భంలో మీరు ఒంటరి వారు కానే కాదు. మీరు చదివినా చదవకపోయినా, ఉద్యోగం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా, సంపాదించినా సంపాదించకపోయినా మీరు మా కలల మహారాజులే, మహారాణులే అని వాళ్ళకి తెలియజేయండి. సామాజిక ఒత్తిళ్లకు గురి అవ్వద్దని చెప్పండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలా వరకు సెలబ్రిటీస్ ట్యాగ్తో కూడా ఆ లైమ్ లైట్లో ఉన్న వాళ్ళు కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో ఒకలాంటి దుష్ప్రభావం అది యాక్చువల్గా. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్కరి ఇళ్లలో టీవీలు ఉన్నాయి, సామాజిక మాధ్యమాలకి చాలా దగ్గరగా ఉన్నాము. వారి పేర్లు ప్రతి ఒక్క పిల్లవాడికి తెలిసిపోతుంది. ఫలానా వాళ్ళు, ఫలానా హీరో కానీ, హీరోయిన్ కానీ, పలానా పొలిటీషియన్స్ కానీ ఇలాంటి పనులు చేసినప్పుడు ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ లో ఉండాల్సిన వ్యక్తులు ఇట్లాంటి పనులు చేయడం వల్ల అది సమాజానికి ఒకలాంటి చెడు సంకేతాలు పంపించిన వారు అవుతారు. పిల్లలు ఎలా తీసేసుకుంటారంటే వారికి ఫ్యూచర్లో ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు వాళ్ళే అలా చేశారు, మనం ఎంత, వాళ్ళే కష్టాన్ని జయించలేకపోయినారు, మనం ఎంత. నో, కానే కాదు. వారి జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోకూడదు ఎట్టి పరిస్థితులలో. పులిని చూసి నక్క వాత పెట్టుకోవాలి. ఎప్పుడు వారు చేసే మంచి పనులను చూసి పోటీ పెట్టుకొని వారిలాగే ఉన్నత స్థాయిలో ఎదగాలని పెట్టుకోవాలి. మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అన్న విషయాల్లో పోటీ పెట్టుకోవాలి. వారు చేసే చెడు పనులలో కానీ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఇట్లాంటి వాటిలో కానీ అస్సలు పోటీ పెట్టుకోకూడదు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మీ జీవితము చాలా ప్రీతిపాత్రమైనదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు కలిగిన కష్టం కూడా అది శాశ్వతంగా ఉండదు. రోజుకి కనీసం ఒక 2 నిమిషాలు మీరు అద్దం ముందర కూర్చొని మిమ్మల్ని మీరు స్వాలోచన చేసుకోవడానికి ప్రయత్నించండి. అసలు మీరేంటి, మీలో ఉన్న శక్తి ఏంటి, మీ క్యాపబిలిటీస్ ఏంటి, మీరు ఏం చేయగలరు, ఏది మంచిగా చేయగలరు, మీకు కావాల్సిన సమాధానాలు అక్కడే దొరుకుతాయండి. ఒక మంచి సలహా ఏంటంటే ఒక చిన్న మొక్క నాటండి మీ ఇంట్లో. రోజు ఉదయం లేవగానే వెళ్ళేసి దాన్ని చూడండి. అది ఎటువంటి ప్రతికూల వాతావరణంలో అయినా కూడా మీరు నీళ్లు పోయండి, పోయకపోండి, అంటే ఎక్కువ రోజు నీరు అందకపోతే మేబీ ఆ మొక్క చనిపోవచ్చు. కానీ ప్రతిరోజు
ఎండ ఉండనివ్వండి, వాన ఉండనివ్వండి, గాలి రానివ్వండి, కొత్త ఆకులు చిగురిస్తుంటుంది, లేలేత ఆకులు. ఆ లేలేత ఆకులు, కొత్త ఆకులు, కొత్త ఆ, ఆ మొక్క ఎదుగుదల చూసి అందులో మీ ఆశలు, మీ కోరికలు, ఆ, మీరు రోజుకు ఎట్లా ఎదగాలి, నిన్నటి కంటే ఇవాళ మీరు ఎంత మంచి పొజిషన్లో ఉండగలగాలి అని ప్రతిరోజు రాసుకోండి, రాసి పెట్టుకోండి. ప్రతిరోజు పడుకునే ముందర అవి చదువుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా చేయండి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేసే పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఇంకొకటి, ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా చేస్తున్నారంటే ఆస్తి అంతస్తులు తప్ప ఒక అబ్బాయిని వారి అల్లుడుగా చేసుకోవడంలో ఆస్తిపాస్తులకు ఇచ్చేటువంటి విలువ అబ్బాయి గుణగణాలకి కానీ, వారి కుటుంబ సభ్యులకి కానీ, అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా సుఖపడగలదా, ఎట్లా ఏమి అని ఆలోచించట్లేదు. చాలా వరకు కుటుంబాలలో నేను చూస్తున్న సంగతులు ఇవి. ఏదైనా ఒక అమెరికా సంబంధం వస్తే చేసేయడము, ఎక్కువ డబ్బులు ఉంటే అబ్బా అమ్మాయి సుఖపడిపోతుందని ఇది చేయడము కరెక్ట్ కాదండి. ఒక తాగుడుపోతని తెలిసిన తర్వాత కూడా మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అంటే మరి దానికి ఇచ్చే వాళ్ళ సంజాయిషులు, రోజు తాగుతాడా, కడవలతో తాగుతాడా, తాగి ఆఫీస్కి వెళ్ళగలడా, ఇప్పుడు తాగే వాళ్ళ మనస్తత్వము, కొంచెము హ్యూమన్ సైకాలజీ చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళు మల్టిపుల్ పర్సన్ డిసార్డర్ అనిపిస్తుంది. ఎందుకంటే వారు తాగినప్పుడు ఒకలా ఉంటారు, తాగినప్పుడు ఒకలా ఉంటారు. ఏదైనా అతివృష్టి అనావృష్టి, ప్రేమైనా సరే, చాదస్తమైనా సరే, మొండి పట్టుదలైనా సరే, తాగేసి చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు పెట్టేసుకోవడము, ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టేసుకోవడము, పిల్లలకి మనశ్శాంతి లేకుండా చేయడము, కొందరైతే మరీ భార్యని కొట్టడము, తిట్టడము, అనుమానించడము, అవి తట్టుకోలేక భార్య ఇట్లా కఠినమైన నిర్ణయాలకి తీసేసుకోవడము. మన చుట్టూ ఎంతో మంచి సమాజాన్ని నిర్మిద్దాము. ఇవాల్టి నుంచి నేను మిమ్మల్ని అందరినీ కోరదలుచుకున్నది ఒకటి, ఇవాల్టి నుంచి అందరం ఒక ప్రతిజ్ఞ పొందాము. నేను మంచిగా ఉంటాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మంచిగా చూసుకుంటాను, నేను నా జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా కూడా దాన్ని పోరాడి ఎదిరించి ధైర్యంగా నిలబడే శక్తిని కూడబలుకొని ముందుకు సాగుతాను. ఎటువంటి సందర్భంలో చెడు ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు నా దరిదాపులోకి చేరనివ్వను. నన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడు అన్యాయం చేయను. చిన్నపిల్లలు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీ తల్లిదండ్రులు కానీ, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారికి చూపించండి. పెద్దవారు ఎవరైనా చూస్తున్నటువంటి ఉదాహరణలు అయితే మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా చూస్తున్నట్టు వాళ్ళకి చూపించండి. మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. మానసిక స్థితిగతులు, మానసిక ఆరోగ్యం. ఒక మనిషి శారీరకంగా కష్టపడితే చాలా అలసిపోతారు, త్వరగా నిద్రపడుతుంది, వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అదే మానసికంగా మనము బాధపడుతున్నప్పుడు మనకి నిద్ర పట్టదు, ఆహారం తినాలనిపించదు, ఏ పని చేయాలన్న ఆసక్తి రాదు, ఎంతో నిస్సత్తువుగా ఉంటుంది, నిర్జీవంగా అయిపోతారు. అది ఒక ఏమంటారు, అది ఒక జబ్బు లాంటిదండి. దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. మంచి నిపుణుల దగ్గర కౌన్సిలింగ్ కానీ, ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గర చూపించడం కానీ చేస్తే చాలా బెటర్మెంట్ ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటి, చెడు ఆలోచించకండి. మీ తల్లిదండ్రులకి చేతనైనంత మీ నుండి మంచి చేయకపోయినా పర్లేదు,
వారికి మిమ్మల్ని కడుపులో పెట్టుకునే చూసుకునేటువంటి ఓర్పు సహనము ఎలాగో ఉంటుంది. వారికి కడుపు కోత మిగిల్చేటువంటి పనులు చేయకుండా ఉంటే చాలు. ఈ జన్మకి మనం వాళ్ళకి ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ అదే అనుకుంటా.